రైతుల భూములను కార్పొరేట్లు కట్టబెట్టే భూ హక్కుల చట్టాన్ని పరిష్కరించాలి. సమగ్ర భూ సర్వేలో సమస్యలను భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలి. 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 అసైన్మెంట్ చట్ట సవరణను రద్దు చేయాలి. అసైన్మెంట్ చట్ట సవరణను రైతులు ప్రజా వ్యతిరేక భూ హక్కుల చట్టాన్ని భూ హక్కుల చట్టాన్ని ప్రజల హక్కులు కోల్పోయే చట్టాన్ని రైతులు తమ హక్కులు కోల్పోయే భూ హక్కుల చట్టాన్ని దళితులు గిరిజనులు పేదలకు నష్టం కలిగించే అసైన్ భూముల చట్ట సవరణను రైతులు ఒక్కబెట్టే భూ హక్కుల చట్టాన్ని రైతుల భూములను కార్పొరేట్ కట్టబెట్టే భూ హక్కుల చట్టాన్ని రైతులు తమ హక్కులు కోల్పోయే భూ హక్కుల చట్టాన్ని అసైన్ భూముల చట్ట సవరణను చట్టాన్ని యథావిధిగా 2013 భూసేకరణ చట్టాన్ని యథావిధిగా 2013 భూసేకరణ చట్టాన్ని అసైన్ భూముల చట్ట సవరణను అసైన్ భూముల చట్ట సవరణను అసైన్ భూముల చట్ట సవరణను దళితులు గిరిజనులు పేదలకు నష్టం కలిగించే అసైన్ భూముల చట్ట సవరణను రైతులకు ప్రజలకు నష్టం కలిగించే భూ హక్కుల చట్టాన్ని. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు అఖిలపక్ష రైతు వ్యవసాయ కార్మిక అట్లాగే దళిత గిరిజన న్యాయవాద సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ యాజమాన్య హక్కుల చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేయాలని, అలాగే అసైన్డ్ భూముల చట్ట సవరణ కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ భూ హక్కుల చట్టం వలన ప్రజలు రైతులు తమ భూముల మీద తమ ఆస్తుల మీద ఉన్న హక్కులను కోల్పోయే పరిస్థితి ఉన్నది. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టం. ఈ రోజున నీతి ఆయోగ్ రూపొందించిన ఈ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసి రైతులు ప్రజల యొక్క గొంతులు నక్కాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు భూ సంబంధమైన తగాదాలు ఏవైతే రెవెన్యూ శాఖ పరిష్కారం చేయట్లేదు, మరి అట్లాంటి సమస్యలన్నింటికి కూడా వాళ్ళ కోర్టులకు వెళ్ళి ప్రజలు తమ ఆస్తుల పైన రైతులు తమ భూముల మీద హక్కులు పొందే తీర్పులు పొందే అవకాశం ఉన్నది. అట్లాంటి అవకాశం లేకుండా భూ హక్కుల చట్టాన్ని తీసుకురావడం చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి భూ హక్కుల చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే రెండోది 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఇవాళ పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు కూడా పరిహారం ఇవ్వాలని చెప్పేసి చట్టంలో ఉన్నది. మరి దానికి విరుద్ధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మేము దళితుల్ని గిరిజనుల్ని వదిలేస్తున్నాం, బీసీలు బలహీన వర్గాలను వదిలేస్తామని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నాడు. ఇవాళ అసైన్డ్ భూముల చట్ట సవరణ తీసుకొచ్చాడు. ఈ సవరణ ఏంటంటే 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఎవరైనా భూములు కోల్పోయి రైతాంగానికి ఇవ్వాల్సిన పరిహారంలో ఈ అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి పద్ధతుల్లో చట్టం తీసుకురావడం అంటే ఇంతకంటే దుర్మార్గం అని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి అసైన్డ్ భూముల చట్ట సవరణ కూడా తక్షణం రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యల మీద భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. న్యాయవాదులు చేస్తున్న పోరాటానికి మద్దతును తెలియజేస్తా ఉన్నాం.